కడపలోని పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. సచివాలయాలకు సంబంధించిన సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయని డిప్యూటీ సీఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ యొక్క డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల యొక్క ముఖ్య ఉద్దేశము సచివాలయాలు, మరి మండల పరిషత్తులు, మరి గ్రామ పంచాయతీల పనితీరును మరింత మెరుగుపరిచి ప్రభుత్వం యొక్క మనోభావాలకు అనుగుణంగా మరింత సేవలు అందించే ప్రత్యేకమైన అధికారిగా నియమించడం జరిగింది. చాలా సచివాలయాల్లో అనేక రకమైనటువంటి దాదాపు 67 రకాలైనటువంటి అధికారులు అనుకోండి, లేకపోతే బాధితులు అనుకోండి, ఏదైనా సరే ఇవ్వడం జరిగింది. ఆయనకు అనుగుణంగా ఒక డిఎల్పిఓ గారు, ఒక ఏపీడీ గారు 3 ఛాంబర్లలో ఆ కార్యాలయాల్లో వాళ్ళు విధులు నిర్వర్తిస్తారు. వీరికి 15 మంది సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. వారు ప్రతిరోజు మండలాలతోనూ సచివాలయాలతోనూ చక్కగా మానిటర్ చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది.